అందరూ రోజుకోరు జూమ్లో నడిపించండి. ఎందుకంటే నేను ఉంటుండగా మీరు నడిపించడానికి భయపడుతున్నారు కనుక జూమ్లో మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కనుక ప్రార్థన చేసుకొని స్త్రీలో కూడా నేను చెప్తాను, రోజుకోరిని అవకాశం ఇస్తాను. మీరు ప్రార్థన లీడ్ చేయడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. పిలుపుల గురించి చాలా విషయాలు దేవుని మహాకృప ద్వారా పరిశుద్ధాత్ముడు నేర్పించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే మరికొన్ని సంగతులు లేఖనంలో వచ్చి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మనం ఎందుకు పిలువబడ్డాం అన్న దాని గురించి మరొకసారి మనం ఎందుకు పిలువబడ్డాం ఆ విషయం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ పిలుపు అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నేర్చుకుని కొలది, తవ్వుతున్న కొలది దేవుని విషయాలు ఎన్నో లోపల నేర్పిస్తున్నాడు దేవుడు. మంచిది. దేవునికి స్తోత్రం. రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మీకు చాలా సార్లు చదివి వినిపించినటువంటి లేఖనం, చిరపరిచితమైన లేఖనం. అది మనం రోమా 8:28 నుంచి 30. దేవుని ప్రేమించడానికి అనగా ఎందుకనగా సిగ్నల్ కరెక్ట్ చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటుకు ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని భయపరిచాను. ఈ లేఖనము చాలా అమూల్యమైనది. ఎప్పుడూ మంచి లేఖనాలన్నీ మంచి ఉన్నతమైనవే. క్రైస్తవుడు దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి లేక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, క్రైస్తవుడు ఆ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఎంత దైవికమైన విషయాన్ని ఇక్కడ చెప్తుంటే, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుంది ఎరుగుదాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగెను. ప్రైజ్ గాడ్. అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, నువ్వు పిలువడక మునుపు 2 విషయాలు జరిగాయి. దేవుడిని ఎరిగాడు, దేవుణ్ణి నిర్ణయించాడు, ఆ తర్వాత పిలిచాడు. ఎవరిని ఎరుగనో వారిని నిర్ణయించాను, ఎవరు నిర్ణయించినో వారిని పిలిచాను. అంటే దేవుడు పిలవక మునుపు 2 విషయాలు ఉన్నాయి. దేవుడు ముందు ఎరిగాడు. తల్లి గర్భములో మనం ఉండక మునిపే దేవుడు చూశాడు. పిండోత్పత్తి జరుగుతున్నప్పుడే దేవుడు చూశాడు. ఆ పిండం మనలో పెడుతున్నప్పుడే చూశాడు. ఈ పిండాన్ని నెరుగుతున్నాను, ఈ పిండాన్ని నేర్పరచుకుంటాను, ఈ పిండాన్ని నిర్ణయించాను. ఈ పిండము కేవలము దేవుని చేత పిలువబడ్డానికి నిర్ణయించాను. దేవునికి స్తోత్రం. ఇర్మియాతో మాట చెప్పాడు, నువ్వు తల్లి గర్భమును రూపించబడుకుంటే నేను నిన్ను చూశాను, నేను ఏర్పరచుకున్నాను, నేను నియమించాను. దేవునికి స్తోత్రం. అంటే మన నిర్ణయం అప్పటికప్పుడు ఏదో సాధారణంగా జరిగింది కాదు. మన గురించి ముందుగా దేవుడు ఎరిగి నిర్ణయించాడు మనని. నేను సడన్ గా నాకు తెలీదు, నేను సేవకుడు అయిపోతాను, లేకపోతే దినేష్ తెలీదు, దినేష్ సేవకుడు అయిపోతాడు.
లేదా మరొకరికి తెలియదు, మరొకరు సేవకులు అయిపోతారు, తెలీదు. కానీ దేవుడు ముందు ఎరిగాడు, నిర్ణయించాడు. పిండంగా ఉన్నప్పుడే నిర్ణయించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నువ్వు పిండం తల్లి గారు రూపించబడక వనిపే అంటున్నాడు ఇర్మియాతోని. నువ్వు రూపించబడక వనిపే. ఎంత గొప్పది అంటే, దేవుడు పిండము చేస్తున్నప్పుడే వాళ్ళని పలనవారుగా నిర్ణయించాడ. ఏమిటిది? ఈ మర్మం ఎక్కడా మనం ఆలోచించిన మన తలకి బుర్రకు అందో, అంటే మన ఊహకు అందో. మనం బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం ముందుగా నిర్ణయించబడ్డామట. ముందుగా మనం లేఖన ప్రకారం దేవుడు ఎరిగాడు మనని. తల్లి గర్భంలో నిన్ను పిండముగా పెట్టినప్పుడే నిన్ను ఎరిగాడు. దేవుడు ఎరిగిన బట్టే నీకు సరైనటువంటి లోపల ఆ పిండం ఎక్కడ పగిలిపోకుండా, ఆ పిండం ఎక్కడ వేస్ట్ కాకుండా, ఆ పిండం ఎక్కడ గలిబిడి జరగకుండా, ఆ పిండముకి రూపం ఏర్పడే వరకు ప్రత్యేకంగా పంపించాడు. స్త్రీలుగా మీకు చాలా మంది తెలుసు, ప్రపంచంలో మనం చూస్తున్నాం 8 నెలల్లో గర్భస్రావం అయిపోయిన వాళ్ళు, 7 నెలల్లో గర్భస్రావం అయిన వాళ్ళు, 5 నెలల్లో గర్భస్రావం చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. చాలా మంది గర్భఫలం పొందుకొని 3 నెలల్లో 4 నెలల్లో కూడా గర్భస్రావం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ పరిశీలించండి. కానీ ఇక్కడ అంటాడు, దేవుడు ముందుగా ఎరిగాడు, నిర్ణయించాడు. అప్పుడే తల్లి గర్భంలో నిర్ణయించాడు, ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఏం చేయాలి, ఏంటి ఈ వ్యక్తి, అప్పుడే దేవుడు పని నిర్ణయించాడు. ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు మనం మామూలు ప్రణాళిక కాదు, దేవుడు తన సంకల్పం ముందుగానే ఉంది మన పట్ల. దేవుడు మనం ముందుగానే ఎరిగాడు, దేవుడు మనం ముందుగానే నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మన విశ్వాసులు ఉంటకు, సేవకులు ఉంటకు, స్వాతులు ఉంటకు పరిపరి విధాలుగా పిలిచాడు. కానీ ముందు మట్టుకు దేవుడు ఎన్నో అతనికి తెలుసు. ముందు ఎరిగాడు, నిర్ణయించాడు. అంటే దేవుడి నిర్ణయంలో మనం ఉన్నాం, దేవుడు ఎరిగిన మనసులో మనం ఉన్నాం, దేవుడు హృదయంలో మనం ఉన్నాం, దేవుడు తలంపుల్లో మనం ఉన్నాం, దేవుని ఆలోచన విధానంలో ఉన్నాం, దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప మాట. కనుక ఆ తర్వాత పిలుపు జరిగింది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవునికి స్తోత్రం. పిలుపు జరిగింది. అంటే పిలవక ముందే ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని పరిస్థితులు మనకు ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరిగేట. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన మీద ఇంత ప్రణాళిక, ఇంత దైవ కృప దేవుడు కుమరించాడంటే ఒకసారి దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించాలి అన్నది ఒకసారి ఆలోచించాలి మనందరం. నిజమే కదా? నిజమే. తండ్రి, మా తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడే మేమేంటో. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. జనరల్ గా తల్లి గర్భాన పుట్టినవాడు ఏ వృత్తి అయితే ఆ వృత్తిలోకి వెళ్ళిపోతారు. వాడు చిన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళకి అది నేర్పిస్తారు. బ్రాహ్మణులు అయితే వాళ్ళకి ఆ మంత్రాలు, లేకపోతే మరొకటి, లేదా ఇంకో వృత్తి అయితే ఆ వృత్తిలోని అది ఒక బొట్లు అల్లుకుని బొట్ట, చిన్నప్పటి నుంచి బొట్ట అల్లడం, ఆ కార్లు వేయడం, ఆ కర్రలు దానికి కట్ చేయడం, ఇలాగా ఎవరు ఏ వృత్తి అయితే ఆ వృత్తిలో చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించే పద్ధతులు ఉంటాయి. చదువున్న వాళ్ళు, దైవికంగా చదువుకు అవకాశం ఉన్నవాళ్ళు స్కూళ్ళకి పంపించి చదివిస్తారు. కానీ మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే ముందుగా మనం నిర్ణయించబడ్డాం, ఎరిగబడ్డాం. ఆ తర్వాతనే దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనం రక్షింపబడ్డానికే పిలిచాడు. మనం రక్షింపబడ్డానికి పిలిచాడు. దేవుడు మన ప్రత్యేకమైన ఏర్పాట్లో తీసుకోవడానికి పిలిచాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అంటున్నాడు భక్తుడు. మత్తయి సువార్త కూడా రాశాడు. కనుక దేవుడు మా కృప ఏంటంటే మనం ఏర్పాటు చేయబడిన వారు సమూహంలో ఉన్నాం. మనం ఏర్పాటు చేయబడిన సమూహంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని యొక్క అద్భుతమైన పిలుపు ముందుగానే మన పట్ల ఉంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరో మాట నేను చెప్తాను. దేవుని స్తోత్రం. వీఆర్ కాల్డ్ టు సాంక్టిఫికేషన్. మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. అంటే మన తల్లి గర్భాన దేవుడు రూపొందించినప్పుడు ఆ పిండము చెదిరిపోకుండా ఎట్లా కాపాడాడో, లోపల ఆ పిండానికి ఒక రూపం ఇచ్చినప్పుడు ఆ రూపంలో మనస్సు, హృదయం అన్ని ఉంటాయి కదా.
అది పరిశుద్ధంగానే ఉండాలి. అది మళ్ళీ ఎక్కడా చెదిరిపోకూడదు. పరిశుద్ధంగానే ఉండాలి. మీకు అద్భుతంగా బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట చూపిస్తాను. 1 కొరింథీ 1:2 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా ఆ, క్రీస్తు యేసు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి దేవునికి స్తోత్రం. వారికి పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి, వారు వేరొకరు కాదు. అంటే పిలుపులో పరిశుద్ధి ఉంది, నిర్ణయంలో పరిశుద్ధి ఉంది. ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు లేక ఆయన మన పిండం చేసినప్పుడే ఇది పరిశుద్ధ పిండంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇది చెడిపోయిన పిండంగా ఉండకూడదు. దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన పిండంగా ఉండకూడదు. వాక్యాన్ని వ్యతిరేకమైన ఈ వ్యక్తి బయటకు వెళ్ళి నలుగురిని చెరిపి వీడు చెడిపోయి నలుగురిని చెడిపేవాడు కాకూడదు. అంటే లోపల పిండంలోనే ఎంత దైవిక ఏర్పాటు ఉందా, ఎంత దైవిక నిర్ణయం ఉందా, దేవుడు ఎంత జ్ఞాని. మనం ఏదో ఆలోచిస్తాం, మన ఊహకు మించి. దేవునికి స్తోత్రం కలగడం కాక. మన ఆలోచనకి ఊహకు అందదు ఆయన కార్యాలు, ఆయన నిర్ణయాలు. దానికి లేఖనాలు చెప్తున్నాయి. మనం పిలువబడ్డమే పరిశుద్ధంగా ఉండడానికి, శాంక్టిఫైడ్ చేయబడడానికి, పరిశుద్ధపరచబడడానికి మనం పిలువబడ్డాం. ఎప్పుడు నిత్యము ఈ పరిశుద్ధ నిత్యం ఉండాలి. మనం పరలోకం వెళ్ళినంత వరకు కూడా ఆ దైవిక పరిశుద్ధ అలానే ఉండాలి. కనుక నేను పరిశుద్ధ ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడిచ్చిన దైవిక ఆజ్ఞ. అది నేను పరిశుద్ధ ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 1 దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు దశలోనికి సంఘానికి రాస్తూ ఒక మాట వారిని ఆశీర్వదిస్తూ రాస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడును గాక. మిమ్మల్ని పిలిచి నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. గాక అంటే దీవిస్తున్నాడు. గాక అంటే శుభవచనం పలుకుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు సంఘాన్ని. మిమ్మల్ని పరిశుద్ధపరచును గాక, మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని దేవుడు కాపాడును గాక అంటే ఆశీర్వదిస్తున్నాడు. దైవజనుడి ఆశీర్వాదం ఉంటేనే పోదు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ చెప్తుంది లేఖనాల్లోని, దేవుడు మనని పరిశుద్ధపరచును గాక. పరిశుద్ధపరచబడ్డ ఒక దైవిక దీవెనది. అందరూ పరిశుద్ధంగా ఉండలేరు. ఉండాలని ప్రయత్నించకుండా సార్లు పరిశుద్ధంగా కోల్పోతుంటాం. మాట వలన, తలంపు వలన, చూపు వలన, వినికిడి వలన, ఏదో వెనకబడిన విన్నా కొన్నిసార్లు గొప్ప మనం ఆ పరిశుద్ధను కోల్పోతుంటాం. కనుక లేఖనం చెప్తుంది, మనం పిలువబడ్డమే పరిశుద్ధంగా ఉండడానికి, పిలువబడ్డమే పవిత్రంగా ఉండడానికి, మనం పిలువబడ్డ జీవితమే మన దేవుడు మన పరిశుద్ధంగా ఉండడానికి మన పిలిచాడు. అంటే ఎంత జాగ్రత్త పడి నేను మీరు ఉండాలి అన్నది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనని పరిశుద్ధపరిచాడు అని అనుకుంటే దానికి కారణం దేవుని స్తోత్రం. we are called to service. దేవుని సేవించడానికి మనం పరిశుద్ధపరచబడ్డాం. Glory to the name of Jesus. మనం దేవుణ్ణి సేవించడానికి ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి ఒక్కరూ సేవలో బాలిభాగస్తులు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మీరు ప్రభు పాదల ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్త్రీ నువ్వు సేవలో పాలిభాగస్తురాలు కావాలి. ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు మీరు సేవలో పాలిభాగస్తులు కావాలి. మీరు బైబిల్ గా ఉంది, దేవుని సేవ చేయడానికే దేవుడు మన పరిశుద్ధపరిచాడు. దేవుని సేవ చేయడానికే ముందు ఎరిగాడు. దేవుని సేవ చేయడానికే దేవుడు మనని పిలిచాడు. దేవుని సేవ చేయడానికే మనం ఏర్పరచుకున్నాడు. దేవుని సేవించి తీరాలి. ఏ రీతిలో ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, చదువుకుంటూ అయినా అనేక రీతిలో సేవ ఉంది, లేక ఫుల్ టైం అనేకమైన సేవ ఉంది. బట్ వీ హ్యావ్ టు సర్వ్ టు గాడ్. దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి, మామూలుగా ఉండటానికి లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు పాదాలు పట్టుకుని, అందుకే మీరు దేవుని సేవ స్థితిలో స్త్రీలందరూ కూడా, పురుషులందరూ కూడా, యవనస్తులందరూ కూడా, వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ కూడా సేవలో పాలిభాగస్తులు అయిపోవాలి.
అప్పుడు ఆ దైవిక దీవెని ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మనం నేర్చుకుంటాం. దేవుని స్తోత్రం. ఒకసారి మనం జీవితాన్ని, అంటే నేను ఉదాహరణకి జీవితాన్ని బ్యాక్గ్రౌండ్ వెళ్ళినప్పుడు పరిస్థితులు, మేము విశాఖపట్నం వచ్చినప్పటికే పేదరికంతో ప్రారంభించింది. ఓ సాధారణమైనటువంటి పరిస్థితి, బాగా పేదరికం. పేదరికం అంటే ఇంకా కష్టం, అంటే చాలా ఏదో అన్నం మాకు ఇష్టమైనవి చేసుకోవడానికి లేదు, మాకు అనుకూలం చేసుకోవడం లేదు, మాకు వీళ్ళని చేసుకోవడం లేదు. అంటే ఆ దేవుడు ఆ దినానికి ఏది ఇస్తే అది తినడమే. ప్రేస్తాడు. ఆ రీతిలో అలాగును ఆ దినాల్లోని గడిపిన తర్వాత, ఉద్యోగం చేసిన దినాలు గడిపిన దేవుడు ఎప్పుడు దేవుని బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. అప్పటి నుంచి మళ్ళీ దీవెన స్టార్ట్ అయింది. దేవుని బిడ్డ దగ్గర నుంచి స్వార్థ పరిచయంలో వాడుకోవడం, కొన్ని సంవత్సరాలు స్వార్థ పరిచయంలో వాడుకున్నాడు. అప్పుడు దీవెన మరొకలా ఉంది. సువార్త నుంచి డైరెక్ట్ గా దేవుడు సేవకి పిలిచాడు. డైరెక్ట్ గా సేవ ఎప్పుడైతే ఉద్యోగం కూడా విడిచిపెట్టి సేవలోనికి ప్రభు రావడానికి కృప చూపించడం, ఇంకా సేవలో తలక దీవెన మరీ ఉన్నత స్థానంలోకి ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం దేవునికి వాక్యం చెప్తుంది, మనం దేవుడు మన పిలుపు చాలా గొప్పదండి, చాలా అద్భుతమైన పిలుపుది. లేఖనాలు నాకు ఈ విషయం చదివినప్పుడు చాలా అద్భుతం. ఉదాహరణకి 1 కొరింథీ 1:26 చదవండి. సహోదరులారా, ఆ మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఆ వీళ్ళు లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములు బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకము నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బైబిల్ గ్రంథం చూడండి ఎలా ఉందని. తునీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, బలహీనులు, ఇలాంటి వారిని దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. దేన్ని బట్టి మనం అతిశయించాలి, దేని బట్టి మనం గర్వించాలి, దేన్ని బట్టి మనం వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు రావాలి. మన బ్యాక్గ్రౌండ్ గురించి వెళ్ళినప్పుడు, మన పరిస్థితిని ఆలోచించినప్పుడు, నిజమే దేవా, మేము తునీకరించబడిన వారం, మనం నీచులైన వారం, బలహీనమైన వారం, అలాంటి స్థితి నుంచి మమ్మల్ని పిలిచావు. ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉంది, ఆ పిలుపు ఎంత దైవత్వం ఉంది, ఆ పిలుపు ఎంత మర్మం ఉంది, ఆ పిలుపులో ఎంత దేవుని బాధ్యత ఉంది. మమ్మల్ని ఆ పెండగ ముందుగా ఎరిగి, మమ్మల్ని దేవుని దృష్టి యోగ్యంగా ఎరిగి నిర్ణయించి మూడోదిగా మమ్మల్ని పిలిచావు. అంటే అప్పటికి మా స్థితి ఏమీ లేదు, ఒక రూపమే లేనప్పుడే మమ్మల్ని నువ్వు ఎరిగావు. ఓన్లీ జస్ట్ ఒక మాంసం ముద్దది, ఒక పిండము. ఆ స్థితిలోంచి మమ్మల్ని ఎరిగి నిర్ణయించి పిలిచి, ఇంత స్థాయి, ఇంత దైవిక కృప మా అందరికీ నువ్వు ఇస్తున్నావు అంటే, నీ యొక్క ఏర్పాటు, నీ పిలుపు, నీ ప్రేమ ఎంత గొప్పది. అంటే దేవుడు మన ఎంతగా కనిపెడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు మనం ఏర్పరచుకున్న దీని మీద కనిపెడుతున్నాడు. అంటే పిండము మనం పిండము రూపించబడు ఎరిగాడు, కానీ మనం మన జీవితాల్లో ప్రభువుని ఏర్పరచుకుని ప్రభు దగ్గర రావడానికి మధ్యలో దుష్టుడు ఎన్ని సంవత్సరాలు మన అడ్డాడో ఆలోచించండి. ఉదాహరణకి నేను తల్లి గర్భం రూపించబడుకుంటే దేవుడు నన్ను ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు. నేను 27 సంవత్సరాలకి ప్రభు నన్ను రక్షించుకున్నాడు. అంటే 27 సంవత్సరాలు నేను దేవునికి దొరకకుండా నన్ను తప్పించాడు దుష్టుడు. పద్ధతులతో, లోకంతో, సాంప్రదాయాలతో, వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితులతో 27 సంవత్సరాలు నన్ను బంధించాడు. 27 సంవత్సరాలు బంధించాడు. గుర్తుపెట్టుకోండి, 27వ సంవత్సరంలో దేవుడు నాకు అద్భుతంగా ఆయన బంధకాల నుంచి విడుదలపడడానికి మార్గం సరళం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. మీకు ఒక విషయాన్ని లేఖనాల్లో చెప్తాను. మనం లూకా సువార్త 13వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి తీయండి. లూకా 13వ అధ్యాయం.
16వ వచనం పాస్టర్. చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప విడిపింపదా గదా అని అతనితో చెప్పాను విడిపింపగలదా? అని అతనితో చెప్పాను. బైబిల్ గ్రంథం అంటే దేవుడు ఎన్ని సంవత్సరాల మట్టి కనిపెడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. అంటే సాతానుడు ఎన్ని సంవత్సరాలు మనం బంధించి ఉంచాడు. అంటే ఇంకా బంధకాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు విడిపించినా, దేవుడు ఆశ్రయించినా, దేవుడు మనం రక్షించినా, దేవుడు మనం బిడ్డగా చేసుకున్నా, దేవుడు సంఘం ఇచ్చినా, ఓ సేవకుడిని ఇచ్చినా, బోధ ఇచ్చినా, వాక్యం ఇచ్చినా, ఉపదేశాలు ఇచ్చినా, ఇంకా నువ్వు సాతాను బంధకంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇంకా నువ్వు సాతాను బంధకంలో ఉండడానికి చాలదా? ఆ బంధకంలో దౌర్భాగ్య జీవితాన్ని అనుభవించడం చాలదా? ఆ బంధకంలో దేవుని వ్యతిరేకంగా, దేవునికి విరోధిగా బతకడం చాలదా? ఇంకా మనలో ఉండాలా? వద్దు. నాకు మీకు తగదు. ఇంకా మనం దైవ చిత్తమునకు యోగ్యంగా, ఇంకా ఆయన ఏర్పాట్లు, ఆయన పిలుపులో నీతిమంతునిగా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టలుగా ఇంకా బ్రతికినంత కాలం ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన చిత్తాన్ని బట్టే, ఆయన సంకల్పాన్ని బట్టే బతకడం మనకి ఎంత ఆశీర్వాదం ఉంది. ఇంకా నాకు వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి నిర్ణయం వచ్చేయాలి మనం. వద్దు తండ్రి. ఇంతవరకు తెలుసో తెలియకో నేను దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా నా తలంపు అయితే, మాట అయితే, వెనుకడితే, ఆలోచన అయితే, మేము దోషులను మాట్లాడేంటి, దేవుని వాక్యాన్ని వ్యతిరేకం తిరుగుబాటు మాట్లాడి, దైవ చిత్తాన్ని వ్యతిరేకం మాట్లాడి, క్రియలేంటి, ఆలోచన పద్ధతి ఏవో నాకు తెలుసో తెలియకో నేను జీవించి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు తండ్రి. ఇక ముందు నేను అట్లా ఉండనయ్యా. ఎంతవరకే నాకు చాలు. చాలా భయంకరమైన బంధకాలు ఉన్నాను, నన్ను విడిపించావు. ఇంకా నేను బంధకాల్లో ఉన్నాను. నేను బంధకాలను వారికి విడుదల కలుగుటకు నేను బతుకుతాను. షాకారా నయ్యా నా హోనా సెమి హేసి కలరా. ఇంకా నేను బంధకాల్లో ఉండను. బంధకాలను వారిని విడిపించడానికి నేను బతుకుతాను తండ్రి. జీవించు వారికి మీద వారి కొరకు కాదు, వారిని మృతుల్లోంచి లేపిన తిరిగి యేసుక్రీస్తు కొరకు జీవించాలని లేఖనాలు 2 కొరింథీ 5:15 రాయబడింది. ఇంకా మన కొరకు మనం జీవిస్తే స్వార్థపరం అయిపోతాం. నన్ను మిమ్మల్ని స్వార్థపరత నుంచి దేవుడు తప్పించును గాక. మనం నిస్వార్థపరులమై ఇంకా ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు, ప్రభు చిత్తము నెరవేర్చు కొరకు బతకవలసిన బతుకు, శేష బతుకు మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శేషింప చేశాడు. కరుణలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఎగిరిపోయారు. మనం శేషించబడ్డాం. శబా లియానా పున్నమా. బైబిల్ గ్రంథం చెప్తుంది మనం శేషించబడిన వాళ్ళలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని శేషించాడు. ఎందుకంటే ఆయన పని కొరకు, ఆయన చిత్తము నెరవేర్చు కొరకు, ఆయన ఇష్టము నెరవేర్చు కొరకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం గనక ఆయనకు అనుకూలంగా బతకడానికి దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. ఇది నాకు మీకు దేవుడు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా నేను వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులకు నేను వెళ్ళను. వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నేను చేయను. ఇంకా వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నేను మాట్లాడను. వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నేను జీవించను. ఇంకా నా జీవితం ఎంతవరకు ఇన్ని సంవత్సరాలు అనేక బంధకాలను నుంచి విడిపించావు. ఇప్పుడు నన్ను బంధ విముక్తులను చేసావు కనుక ఇక ముందు నా జీవితం నీ కొరకేనైనా, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ చిత్తము నెరవేర్చే కొరకే, నీ రాజ్యం వ్యాప్తి కొరకే నన్ను వాడుకొని నేను ఎలా ఫలించాలో నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ఫలభరితమైన స్థాయిలో నేను ఆత్మను నీ యొద్దకు తీర్చుటకు అలాంటి కృపాసహిత పరిపూర్ణమైన జీవితం నాకు అనుగురించు ప్రభు అని తండ్రిని మొరపెట్టి బతిమలాడుగా బొద్దులుగా ఉందాం. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాలు దుష్టుడు బంధించేసట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 18 సంవత్సరాలు బంధించాడు. ప్రభు వారు ఎంత అంటే ఆయన సంకల్పం, ఆయన తల ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? దీనికి మీ అడ్డేంటి అని అడుగుతున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ సిగ్గుపడిరి. ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. పొందరియా వాళ్ళు సిగ్గుపడ్డారట. ఈమెను విడిపించడం తప్ప, విడిపించ తగదా? 18 సంవత్సరాలు బట్టి. అలాగే నేను 27 సంవత్సరాలు నన్ను పాప బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించాడు దేవుడు. 27వ సంవత్సరం విడుదల కలిగింది నాకు. అలాగే మీ అందరూ ఎన్ని సంవత్సరాలు బట్టి విడుదల పొందారు, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు, ఇవన్నీ మీ లెక్కన ఒకసారి చూసుకోండి.
ఇంకా నేను దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి, దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎందుకు జీవించాలి, దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలి, దైవ చిత్తానుసారంగా ఎందుకు నేను దేవునికి వ్యతిరేకంగా ఉండాలి, దేవునికి అనుకూలమైన బతుకు బతికితే నాకు ఈ శాశ్వత జీవితం, ఇంకా నేను దైవిక ఉంటే నాకు ఇదే కదా ఆశీర్వాదం, నాకు నా కుటుంబాలకు ఇది ఆశీర్వాదం కదా అని ప్రతి బ్రదరు సిస్టర్, ప్రతి యవన బిడ్డలు కూడా నా తల్లిదండ్రులకు ఇది దీవెన కదా. ఇంతకాలం బంధకాలు ఉండి ఇప్పుడు నేను బంధక విడుదల పొందాను, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంకా నేను బంధకాలు ఉండడానికి ఇష్టపడను, బంధకంలో ఉన్నవారిని విడిపించడానికి నేను వెడతాను ప్రభా. దేవుని స్తోత్రం. అందుకే లేఖనాల్లో ఏర్పాటు గురించి రాయమైనప్పుడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎందుకు, మీరు వెళ్ళుటకును మీరు ఫలించుకును ప్రయత్నిరాడు, ఆ ఫలం నిల్చుటకు నేను ఏర్పరచుకొని నియమించుతని దేవుడు మనని నియమించాడు అని యోహాను సువార్త 15:16 రాయబడింది. దట్ ఈస్ నియామకం, దట్ ఈస్ అపాయింటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నియామకం జరిగింది. దేవునికి మహిమ ఘనత ప్రభావాలన్నీ కలుగును కాక. ఆలోచించండి అందరూ. ఇంకా ఎవరు కూడా మన కుటుంబ బాధ్యత మనం చూసుకోవాలి, దైవికమైన బాధ్యత మనం చూసుకొని కాదనలేదు, కానీ మనం దేవుని సంఘ బాధ్యత లేక దేవుని రాజ్య బాధ్యత, సువార్త బాధ్యత లేక ఆత్మల బాధ్యత, ఇవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు, మనం నిర్ణయించిందే, అని దేవుడు పిలిచిందే, లేక దేవుడు మన ఎరిగిందే ఆయన పని కొరకు. అయితే మనం పిండముగా ఉన్నప్పుడే, ఇర్మియా గ్రంథం రాస్తాడు, నేను పిండముగా ఉన్నప్పుడే పోతే ఏం బాగున్నేమో ఈ శ్రమలు భరించలేక. యోబు గారు కూడా రాస్తాడు, నేను ఈ పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో చనిపోతేనే బాగున్నేమో, శ్రమలు తట్టుకోలేక ఏడుస్తాడు యోబు. బైబిల్లో ఉంది, ఇవన్నీ సర్వ సత్యాలు, యథార్థ సత్యాలు, ఇవి వాస్తవాలు. ఆ తట్టుకోలేక, శ్రమను బాధను తట్టుకోలేక ఏడుస్తాడు యోబు. ఇర్మియా కూడా ఏడుస్తాడు, నేను పుట్టుక ముందే చచ్చిపోతే బాగున్నేమో, ఏంటి పరిస్థితి, నాకు ఇంత చెర. ప్రైజ్ గాడ్, ఎంత వేదన చెందారు భక్తులు. ఈరోజు తండ్రి బాధ, అంత వేదన మనకి ఇవ్వలేదు దేవుడు, అంత పరిస్థితి మనకు రానివ్వలేదు. కనుక ప్రతి ఒక్కడు ఈ రోజు అర్థం చేసుకోండి, ప్రతి బ్రదరు సిస్టర్, యవనస్తులు ఒకవేళ దేవుని చిత్తమై ఎవరైనా ఒకరు ఇద్దరు వచ్చున్నా కనీసం అర్థం చేసుకోండి. నీవు పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఎరిగి, నేను నిర్ణయించి, నేను పిలిచి నీకు స్థితినిచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ సంఘం హల్లెలూయా. కనుక దేవా, నేను ఇంకా బంధకాలు ఉండనయ్యా. 18 సంవత్సరాలు బంధకాలు ఉండిపోయింది అబ్రాహాం కుమార్తె. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆలోచించండి, 18 సంవత్సరాలు మనం ఎన్ని సంవత్సరాలు ఉండిపోయాం, ఎన్ని సంవత్సరాలు మనం బయటకు వచ్చాం, ఎన్ని సంవత్సరాలు మన దేవుడు విడిపించాడు. ఇంకా మనం బంధకాలు ఉండడం వెళ్తామా? ఇంకా అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కి, అనవసరమైన వ్యతిరేకమైన క్రియలకి, అనేక వ్యతిరేకమైన కార్యక్రమాలకి మనం పాల్పడతామా? ఇంకా వాక్యాన్ని వ్యతిరేకమైన భర్త అయితే భార్యను దూషిస్తూ ద్వేషిస్తూ, భార్య అయితే దేవునికి లోబడకుండా, భర్తకు లోబడకుండా ఉండటానికి, లేక పిల్లలైతే తల్లిదండ్రులు లోబడకుండా చూడడానికి, ఇంక ఇది సమయమా? కాదు కదా. ఇంతకాలం బంధకాల్లో ఉన్నాం, ఇక్కడి నుంచి మనం విడుదల పొందాం కనుక దేవుడు మనని ఆ స్థితినిచ్చాడు. నువ్వు విడుదల పొందావు కనుక. ఎందుకు చెప్పాను, యెషయా 49వ అధ్యాయం అనుకుంటాను, మీకు 8వ వచనంలో ఎప్పుడు చెప్తాను, ఎందుకు నీ మొరను ఆలకించాడు, ఎందుకు నీకు ఉత్తరం ఇచ్చాడు, ఎందుకు నేను దాన్ని స్పష్టమైన నివేదిక లేఖనాలు ఇచ్చాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అది మనం అలా అనువర్తం చేసుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్ళని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి చీకటి ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడిన స్వాస్థ్యం పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. దేవుని నియామకం ఇది. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ చెప్తుంది ఈ నియామకాలు అంటే టైం అయిపోతుందని నేను 3 విషయాలు చెప్తాను. బైబిల్ నియామకం దేవుడు నియమించాడు. ఎందుకంటే ఎంత దేవుడు యొక్క ఏర్పాటు ప్రణాళిక ఎంత గొప్పదండి. దేవునికి స్తోత్రం. కనుక మనం రక్షింపబడడానికి, పరిశుద్ధంగా ఉండటానికి, దేవుని సర్వీస్ అంటే దేవుని సేవ చేయడానికే మనని దేవుడు నియమించాడు, మనని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ. ఆఖరిగా మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.
అసలు మనం ప్రత్యేకంగా ఉండటానికే దేవుడు మనకు పిలిచాడు. నువ్వు అందరిలా కాదు, నువ్వు అందరిలో నువ్వు కలిసిపోవడం కాదు, నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించడానికి, ప్రభువుతో ప్రత్యేకంగా ఆయనతో గడపడానికి, ప్రత్యేకమైనటువంటి ఆయన అభిషేకమైన కృప, ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఆత్మీయ వరాలు, ఫలాలు, ఆయన దైవికమైన సంపూర్ణతలో మనం ఎదగడానికి ఒక ప్రత్యేకితమైన జీవితానికి మన దేవుడు పిలిచాడు. అది నిన్న మన ఎప్పుడు చదివాను, లేవి 20:28-26 చూడండి. లేవి 20:26 చూడండి సార్. లేవి ఖండము 26 వచనం ఇప్పుడు నేను చదివాను. లేవి కాండం మీరు నా పరిశుద్ధులు ఉండవలను. ఉం. యెహోవా నేను పరిశుద్ధుడను, మీరు నా వారి ఉండినట్లు అన్ని జనులను మేము వేరుపరిచితిని. అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచి. అసలు మనం ప్రత్యేకమైన జీవితానికి దేవుడు ఇష్టం. మీరు నలుగురితోనూ, లోకంలోనూ, లోకస్థాన పరిస్థితులను, లోకస్థాన పాపంతోనూ కలిసిపోవడం అని ఇష్టపడరు. 2 కొరింథీ 6వ అధ్యాయం 16-18 వరకు చదువు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14-18. దేవుని ఆలయంతో మన మీకు సిగ్నల్ సిగ్నల్ సరిగా రావట్లేదు, వాయిస్ క్లారిటీ లేదు. మీరు అవిశ్వాసులు జోడిగా ఉండకూడి. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బెరియాలతో ఏమి సంబంధము, విశ్వాస పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగా దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారు నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నా కుమార్తెలనై ఇందురు. సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది. మనం ప్రత్యేకించబడటానికే మనం మన దేవుడు పిలిచిందే మనం పెంచాము. మన ఇష్టం వచ్చినట్టు ఉంటాను. చాలా జాగ్రత్తగా ఉంటాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అందుకే కొన్ని స్థలాలకి, కొన్ని పరిస్థితులకి మనం వెళ్ళకపోవడం మంచిది. వెళితే మనం పాపం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే, అప్పుడు తప్పించుకోలేని పరిస్థితి ఉంటే తిరిగి మనం పాపంలో పడిపోవాలి. కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండి, కొన్ని పరిస్థితులు మనం తప్పించుకొని తిరిగితేనే మంచిది. జాగ్రత్త పడితేనే మంచిది. లేకపోతే ఆ పాపంలోకి మనం వెళ్ళవలసిన పరిస్థితి. జాగ్రత్త గమనించాలి కదా. ఇప్పుడు దోమల మంది కొడతారు. దోమల మంది కొడితే మొత్తం పొగంతా వచ్చి ఆ ఇళ్లలోకి మొత్తం ఇది వెళ్ళి మొత్తం ఆ మనుషులు ఆ ఇల్లు కనబడకుండా మొత్తం పొగ కమ్మేస్తారు. ఏంటో పొగ ఎంత చూద్దామని ఆ పొగలోకి వెళ్ళాం అనుకోండి, ఆ వాసనంతా భరించే భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని మనం ఏదైతే ఆ మందు కొడతాడో ఆ మందు యొక్క పవర్ అంతా మనం లోపలికి వెళ్ళి మనం బాధపడాలి. కనుక మనం ఆ సాధ్యమైన పొగ తప్పించుకునే ప్రయత్నం చేయాలి. చెత్తలారి వస్తుంది, ఏంటో ఇంత లారీ ఇంత బరువుగా వస్తుంది, ఎంత చెత్త ఏంటి అని మనం అనవసరంగా ఆలోచించకుండా దాన్ని ముక్కు మూసుకొని పక్క నుంచి వెళ్ళిపోతే పూజ లేదు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి కొన్ని తప్పించుకుంటేనే మనం పాపం చేయకుండా జాగ్రత్త పడగలం. ఎందుకంటే మానవుడు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రత్యేకించబడిన జీవితం లేకపోతే అవదు. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థమైందా? దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి, తండ్రి నిజమే ప్రభా, ఈరోజు క్లుప్తంగా 4 సంగతులు నేను చెప్పాను.
రక్షింపబడ్డానికి మనం పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడ్డానికి పవిత్రం చేయబడ్డ పిలువబడ్డాం. తర్వాత ఆయన సేవను లేక ఆయన సర్వీస్ చేయడానికి పిలువబడ్డాం. 4వది ప్రత్యేకంగా ఉండటానికి మనం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. తండ్రి పాదం మరొక విషయం నేను చెప్పి ముగించేస్తాను. ప్రైజ్ గాడ్. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. అది ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు చాలా అద్భుతం సంగతి. మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు అంటే దేనికి? మంచిగా మనం ఆలోచిస్తే కుమారుడుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్ల అయితే ఆడవాళ్ళు ఏదైనా దేవుని కుమారుడు కుమార్తెగా ఉండటానికి పిలువబడ్డాం. జాగ్రత్తగా గమనించాలి. దేవుని మనం దీన్ని నిలుపుకోవాలి. మన దేవుడు ఇచ్చింది తన కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి మనం పిలిచాడు. ఇంకా మనం లోక పిల్లలం కాదు, శారీరకతనం పిల్లలం కాదు, ఏదో ఒక శారీరంగా పుట్టిన తల్లిదండ్రుల పిల్లలు కాదు. మనము దేవుని పిల్లలమని. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథాల్లో లేఖనాలు స్పష్టంగా చెప్తూ మీరు ప్రభు యొక్క పిల్లని ఎఫ్సి రాసిన కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. చూస్తారా? ప్రైజ్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అందరి పిల్లలా కాదు, మనం ప్రియమైన పిల్లలం, ఏర్పరచబడిన పిల్లలం, ప్రత్యేకంగా పిలవబడిన పిల్లలం, దేవుని కుమారులు కుమార్తెలం. ఇది మనం ఎప్పుడు గుర్తెరగాలి. నువ్వు 1,00,000 మంది ఉన్నా, 1,00,00,000 మంది ఉన్నా, ప్రపంచంలో ఏ జల్లో ఉన్నా నీ స్థితి వేరు, నీ పిలుపు వేరు. దేవునికి స్తోత్రం. అంత జాగ్రత్తగా ఉండాలి. నీ స్థితి వేరు, నీ పిలుపు వేరు. అందరిలో నువ్వు కలిసిపోవద్దు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు దేవుని కుమార్తె కుమారుడుగా, దాన్ని ఇంగ్లీష్ లో సన్షిప్ అంటాడు. చాలా గొప్ప అద్భుతం మాట. నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉండటానికే నువ్వు పిలవబడ్డావు. అందుకే దేవుని పిల్లలు అంటాడు. దేవుని స్తోత్రం కన్ను కాక లేఖనం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఆ రీతిలో మనకు దక్కింది అది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. లేదా 12వ వచనం. తను ఎందరు అంగీకరించుతారో వారికందరికి అనగా తన నామాన్ని విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. గ్లోరీ టు గాడ్. తను అందరూ అంగీకరించుతారో దేవుని అక్కడి నుంచి మనకు వచ్చిన దాన్ని దేవుని మహాకృప. దేవుడు ఎంత జాగ్రత్తగా మనం ఇప్పుడు నువ్వు అందరి పిల్లాంటి పిల్ల కాదు. జాగ్రత్త గురించి పలానా అప్పార గారి కుమారుడు కాదు, పలానా అమృత గారి కుమారుడు కాదు. అది ఒక పార్ట్ కానీ మనము దేవుని కుమారుడు కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కన్నుగాక. ఒక శారీరకమైన తండ్రికి పుట్టినటువంటి బిడ్డగా మాత్రమే కాకుండా అది ఒక పార్ట్ అయితే నువ్వు దేవుని బిడ్డయో, దేవుని కుమార్తె కుమారుడు, దానికి తగినట్టు మన జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత దైవికమైన విషయాలు ఈ పరిస్థితి మనం వాక్యం చదువుతున్నప్పుడు లేఖనాలు ఉంటాయి. నేను ఆశ్చర్యపోతాను కొన్నిసార్లు. నిజమే కదా ప్రభా. అందుకే ఎక్కువగా బైబిల్ అందరూ నా పిల్లారా అంటుంటాడు. 1 యోహాను రాసిన పత్రికలో చిన్న పిల్లారా వాళ్ళ పిల్లలుగా భావించి చెప్తుంటాడు వాక్యాన్ని. ఎంత దైవికమైన విషయాలు. కనుక ఎవ్వరూ మామూలు ఉండద్దు, ఎవ్వరూ మనం సాధారణ ఉంటాను వీల్లేదు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. ఇది గుర్తుపెట్టుకుని సమాజంలో ఉండాలి, సంసారంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, బంధువుల మధ్య ఉండాలి. అందరిలా నువ్వు కాదు. ఎప్పుడైతే ప్రత్యేక నీ జీవితంలో కొనసాగించవలసిన పరిస్థితి ఉంటుందో నువ్వు అప్పుడు అద్భుతంగా నీ జీవితంలో ప్రత్యేకంగా కాపాడుకుంటావు. అప్పుడు ఆశ్చర్యపడవు. లేదు నేను అందరిలాగే, నేను సాధారణ రక్తమాంసాలతో మానవుడిని అనుకుంటే
అవును, దైవత్వానికి దూరంగా అయిపోతాం. నీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలీలు అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యుల మధ్య ఉండి అన్యుల క్రియలు నేర్చుకొని అన్యుల విగ్రహాలను వెళ్ళిపోయి భయంకరంగా శపించబడ్డారు, భయంకరంగా చంపబడ్డారు. ప్రైజ్ గాడ్. అందుకే ప్రత్యేకత అన్న జీవితం క్రిస్టియానిటీలో చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు మీకు కూడా చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు మీకు కూడా ప్రభు సహాయం చేయండి, సహాయం చేయండి. అందరూ తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన పిలుపులు ఎన్ని రీతిలో ఏ రీతిలో ఉన్నాయో ఒక్కొక్కటి దేవుని ఆత్మ ధ్యానిస్తున్న కొలది చదువుతున్న కొలది ఒక్కొక్క విషయాన్ని దేవుడు వెలికి తీస్తున్నాడు. ప్రభుకి ఆత్మ బయలుపరుస్తున్నాడు, వెలికి తీస్తున్నాడు. మనం లక్ష్యం పడ్డానికి పిలువబడ్డాం. ఉగ్రత పాలవడం ఉగ్రత పాలవడం నియమించబడలేదంటాడు. ఇంకో దగ్గర చదివాను రోమిలా సంగతి. మనం ప్రత్యేకంగా పరిశుద్ధపరచడానికి పరిశుద్ధంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మూడవదిగా ఆయన సర్వీస్, ఆయన సేవ చేయడానికే మనం పిలువబడ్డాం. నాలుగవదిగా ఆయన ప్రత్యేకించబడ్డానికే మనం పిలువబడ్డాం జీవితం జీవించడానికి. ఐదవదిగా ఆయన పిల్లలు కుమార్తెగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఆ కుమారత్వాన్ని, ఆ కుమార్తత్వాన్ని, ఆ స్త్రీత్వాన్ని కాపాడుకోవాలి. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవుడు దేవునికి ఇస్తూ, అందుకే తప్పైన కుమారుడు ఓ మాట అంటాడు. ఏమంటాడు? ఆ చదవండి, ముగించేస్తాను, వెయిట్ చేసుకుందాం. తప్పైన కుమారుడు లూకా 15 అనుకుంటాను. లూకా 15 18, 19 చదువు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. ఎందుకంటే అన్య స్నేహితులతో, అన్య బంధాల్లో, అన్య క్రియల్లో, అన్య పాపంలో పాల్పొని పొందాడు కనుక నీ కుమారుడు ఉంటకు నేను యోగ్యుని కాను, నేను అర్హుడిని కాను అంటాడు. నీకు అర్థమైందా? నేను యోగ్యుని కాను కనుక నన్ను నీ పనివారిలో ఒకరిగా నన్ను పెట్టుకో అయ్యా. తండ్రి ప్రేమించి కనికరించి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడు స్థానాన్ని ఇచ్చాడు. కానీ క్రైస్తవుడు, అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, దాసుడు వేరు కుమారుడు వేరు. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉండడు, దాసుడు పని చూసుకుని వెళ్ళిపోతాడు. కుమారుడు ఇంట్లో ఉంటాడు. దేవుని స్తోత్రం. కుమారుడు సంరక్షణ ఉంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా గొప్పది. బైబిల్లో గొప్ప దైవిక విషయాలు ప్రపంచంలో ఎక్కడ ఏ గ్రంథంలో లేని పవిత్రమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనం కుమారులు దాసులు కాదు, కుమార్తెగా పిలువబడ్డాం. దాన్ని కాపాడుకొని తండ్రి అని తండ్రికి అవమానం కలగకుండా, తండ్రి చిత్తానికి వ్యతిరేకించకుండా, ఎక్కడ ఆయనకి దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉండకుండా మీరు ఆ దైవత్వాన్ని, ఆ కుమారత్వాన్ని, ఆ కుమార్తె తత్వాన్ని ఏదైనా సరే దేవుడిచ్చాడు, దాన్ని కాపాడుకున్న భద్రుగా ఉండాలి. అది 5 పిలుపులు. ఈ పిలుపులు వేరు. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు దీవించున్నాడు. ప్రార్థన చేద్దాం. మీరు ఆత్మచిత్త ప్రేరేపణ కలిగి త్వరలో వచ్చని ప్రార్థన చేయండి. త్వరగా